ఇది ఇప్పట్నుంచి జరుగుతుందా నాయనా? ఏళ్లనుంచి జరుగుతుంది. ఒక మాఫియా వ్యాపారమిది అనంటాడు. వీర ఎంతో బాధతో, అదేంటి పెద్దాయనా, మనుషులకు విలువలేదా? మనుషులు బ్రతకడానికి డబ్బే ముఖ్యమా? మానవత్వం లేదా? అని చాలా బాధపడతాడు. అప్పుడా పెద్దాయన, నేను చూసి చూసి నాకు వయసు మళ్ళింది, కాని ఈ సిస్టం మారలేదు. నీకు కొట్టగదా, అలాగే ఉంటుంది అనంటాడు. వెళ్ళు వెళ్ళి ఏదో వేరే ప్రయత్నం చేసుకో, మీ పాపను కాపాడుకో అని అంటాడు. అక్కడి నుండి బయల్దేరి వీర హాస్పిటల్కి తిరిగి పాప వద్దకు వస్తాడు. అది గమనించిన ఆసుపత్రిలో ఉన్న కాంపౌండర్ రాంబాబు, హెడ్ నర్సు సుకన్య ఇద్దరూ, ఏమైంది వీరా, వెళ్ళిన పని జరిగిందా అనడిగితే వీర జరిగిన సంఘటన గురించి మొత్తం వివరిస్తాడు. అప్పుడు అక్కడున్న కాంపౌండర్ రాంబాబు, నేను ముందుగానే చెప్పాను కదా అన్న, వాళ్ళు ఆ కిడ్నీ, బాడీ పార్ట్స్ ఎప్పుడూ అమ్మేసుంటారు. తర్వాత ఇలా నీకు చెబుతున్నారు. అందుకే నేను ముందుగానే కిడ్నీ ఊరికే రాదు, బాడీ పార్ట్స్ అందరూ అమ్మడం కొనడం ఒక వ్యాపారంగా చేస్తున్నారు అంటాడు. దాంతో వీర ఇంతకుముందే తన అన్నయ్య చనిపోయాడని, ఇప్పుడు పాపను కూడా చంపుకుని బ్రతకలేనని కన్నీరు మునీరవుతాడు. దాంతో వీరలోని ఒక ఆవేశం పొంగి ఎలాగైనా కిడ్నీ సాధించి పాపను బ్రతికించాలని డిసైడవుతాడు. అలా ఆస్పత్రి నుండి బయల్దేరిన వీర 3-4 రోజులైన తర్వాత ఒకరోజు హెడ్ నర్సు సుకన్య దగ్గరికి వచ్చి తనకు ఒక సహాయం చెయ్యమని అడుగుతాడు. తనకు అవసరమైన సహాయం గురించి మొత్తం ఆ హెడ్ నర్సు సుకన్యకు చెబుతాడు. అప్పుడు ఆమె, వీర ఆలోచన కొంతవరకు నచ్చినా కాని డాక్టర్ సోమయాజులుగారి పర్మిషన్ కావాలని, అప్పుడే కాని తానేం చెయ్యలేనని అంటుంది. కాని డాక్టర్ సోమయాజులుగారు చాలా మంచివారని, ఈ విషయాన్నంతా సార్కి ఒకసారి చెబితే సార్ సాయం చేస్తాడని అంటుంది సుకన్య. దాంతో వీర సార్తో మాట్లాడి ఎలాగైనా సార్ని ఒప్పించాలని గట్టిగా మనసులో అనుకుని సార్ని